జీవితంలో విజయం సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. కాని అది ఎప్పుడంటే మన మనసు, మన మెదడు మన మాట విన్నప్పుడు మాత్రమే. మిత్రమా, జీవితంలో నంబర్ 1 గా నిలవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ 99% మంది అందులో ఫెయిల్ అవుతారు. దానికి వారి యొక్క మైండ్ సెట్, వారు పాటించే అలవాట్లు, ఇంకా పరిస్థితులు, ఇలా అనేక కారణాలు ఉండవచ్చు. కానీ కొన్ని విషయాలను తెలుసుకొని, కొన్ని లక్షణాలను మనలో పెంపొందించుకుంటే మన జీవితంలో ఎటువంటి పరిస్థితులు తలెత్తినా, కాలం మనల్ని ఎటువైపు తీసుకుపోయినా సరే, మనం మాత్రం ఎటువంటి చీకు చింత లేకుండా ఆనందంగా, ప్రశాంతంగా, ధైర్యంగా ఉండవచ్చు. మన జీవితాన్ని పూర్తిగా మన కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చు కూడా. అలా మనల్ని మన జీవితంలో నంబర్ 1 గా చేసే 6 ముఖ్య విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇందులోని ప్రతి పాయింట్ ఎంతో ముఖ్యమైనది. వీటిని జాగ్రత్తగా అర్థం చేసుకుని పాటించగలిగితే మన జీవిత గమనాన్ని మార్చివేస్తాయి. ఇంకెందుకు ఆలస్యం, అవేంటో ఇప్పుడు తెలుసుకుందామా? నంబర్ 1, మీ జీవితానికి మీరే బాధ్యులు. చాలామంది తమ జీవితంలోని సమస్యలకు, వైఫల్యాలకు, కష్ట నష్టాలకు ఇతరులను నిందిస్తూ ఉంటారు. కాని ఒక్కసారి ఆలోచించండి, అవి మీరు తీసుకున్న నిర్ణయాలకు ఫలితాలు కావా? అలా ప్రతిదానికి ఇతరులను నిందించేవాడు తన తప్పును తాను ఎప్పటికీ తెలుసుకోలేడు, జీవితంలో ఎదగనూ లేడు. అతడి జీవితమంతా వాళ్లనో వీళ్లనో తిడుతూనో లేక దుఃఖిస్తూనో గడుపుతాడు. అలా కాకుండా తమ జీవితానికి తామే పూర్తి బాధ్యులమని నమ్మి ప్రవర్తించేవారు మానసికంగా చాలా స్ట్రాంగ్ గా, దృఢంగా ఉంటారు. వాళ్ల జీవితంలో వాళ్లకు ఏం కావాలో బాగా తెలుసు. ఎంత కఠినతరమైన పరిస్థితులనైనా ధైర్యంగా ఫేస్ చేస్తారే తప్ప తమ జీవితపు తాలూకు నిర్ణయాధికారాన్ని వేరొకరి చేతిలో పెట్టరు. అదే నంబర్ 1 కి మిగతా వాళ్లకు ఉన్న తేడా. మన జీవితాన్ని పూర్తిగా మన ఆధీనంలోకి తెచ్చుకోవాలి. అలా తెచ్చుకున్న వాడిని ఎటువంటి పరిస్థితులు ప్రభావితం చెయ్యలేవు. అన్ని సందర్భాలలో ఒకేలా నిశ్చలంగా, ధైర్యంగా నిలబడతాడు. నంబర్ 2, ఆనందాన్ని వెతకకండి, జస్ట్ ఆస్వాదించండి. చాలామంది జీవితంలో నాకు ఈ ఉద్యోగం దొరికితే ఆనందంగా ఉంటా, నా లక్ష్యం నెరవేరితే ఆనందంగా ఉంటా, లేదా ఈ సమస్య తీరిపోతే ఆనందంగా ఉంటా అని అనుకుంటూ ఉంటారు. కాని నిజానికి అలాంటిదేమీ లేదు. జీవితంలో ఈ సమస్య తీరిపోతే ఇంకో సమస్య వస్తుంది. అలాగే మనం ఎంత గొప్ప విజయం సాధించినా సరే ఆ ఆనందం కొంతకాలమే. ఆ తరువాత మళ్ళీ మామూలే. ఇంకా చెప్పాలంటే సక్సెస్ వచ్చిన తరువాత మన బాధ్యతలు మరింత పెరుగుతాయి. వచ్చిన విజయం మళ్ళీ ఎక్కడ పోతుందేమోనన్న భయం, దాన్ని నిలుపుకోవడానికి మరిన్ని ప్రయత్నాలు, ఇలా ఎన్నో టెన్షన్స్, ఒడిదుడుకులు. వీటి మధ్య ఇక మనం ప్రత్యేకంగా ఆనందించేది ఎప్పుడు? కాబట్టి ఆనందం అనేది ఎక్కడో ఉందని, లేకపోతే ఇది చేస్తే వస్తుంది అని, దానికి ఇంత టైం పడుతుంది అని లెక్కలు వేస్తూ ప్రస్తుత సమయాన్ని వృధా చేసుకోకండి. జీవితాన్ని అసంతృప్తిగా గడపకండి. జీవితంలోని ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలి. చిన్న చిన్న కోరికలను నెరవేర్చుకోవాలి. ప్రతిరోజుని ఒక అద్భుతంగా మలచుకోవాలి. మరపురాని జ్ఞాపకాలను పోగు చేసుకోవాలి. అలాగని జీవితంలో కష్టాలు, సమస్యలు ఉండవని కాదు. కాని ఆ కష్ట సమయంలో కూడా ఆనందంగా జీవించడంలోనే మన విజయ రహస్యం దాగి ఉంది. నంబర్ 3, డబ్బు విలువ తెలుసుకోవాలి. ఈ ప్రపంచంలో డబ్బు అనేది ఒక మహత్తరమైన శక్తి. దాని అవసరం లేని వారంటూ ఎవ్వరూ ఉండరు. ఉన్నత చదువులు చదువుకోవాలన్నా, మంచి వైద్య సదుపాయం అందాలన్నా, ఆఖరికి జీవితంలోని చిన్న చిన్న కోరికలు, కనీస అవసరాలు తీరాలన్నా కూడా మనకు డబ్బు అవసరం. డబ్బులో ఏముంది అని అనుకోవడం మూర్ఖత్వం. డబ్బులోనే అంతా ఉంది అని తెలుసుకోవడం వివేకం. కాబట్టి జీవితంలో సుఖంగా ఉండాలనుకునే ప్రతి మనిషి డబ్బు సంపాదించడానికి కృషి చెయ్యాలి. డబ్బు సంపాదించడం పెద్ద కష్టమేమీ కాదు. కాని అలాగని అంత తేలిక కూడా కాదు. అసలు ముందు మనం డబ్బు ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలి. శ్రమతో కాకుండా తెలివితో సంపాదించడానికి ప్రయత్నించాలి. అలా మనం ఒక స్టేజ్కి వచ్చిన తరువాత మనం ఇక కష్టపడవలసిన అవసరం ఉండదు. కష్టం అంతా మొదట్లోనే. ఆ తరువాత మన దగ్గర ఉన్న డబ్బే మరింత డబ్బును సంపాదించి పెడుతుంది, మనల్ని సంపన్నుల్ని చేస్తుంది. నంబర్ 4, సమయాన్ని సరిగ్గా వాడుకోవడమే విజేతల యొక్క రహస్యం. కాలాన్ని మనం కంట్రోల్ చేయలేం,
కాని దాన్ని మన ఆధీనంలోకి తెచ్చుకోవచ్చు. అది ఎలాగంటే పనులను సరిగ్గా నిర్వహించడం మనం నేర్చుకోవాలి. ఏ పని ఎప్పుడు చెయ్యాలి, ఏ సమయంలోగా చెయ్యాలి అన్నది మనం నిర్ణయించుకోగలిగితే చాలా వరకు టైం వేస్ట్ అనేది పోతుంది. అలాగే ఇంకొక గమ్మత్తైన విషయం చెప్పనా? ఇంతకు ముందు మనం మాట్లాడుకున్న డబ్బు అనేది మన దగ్గర ఉంటే కాలం కూడా మన ఆధీనంలో ఉంటుంది. అది ఎలాగంటే ఉదాహరణకు మనకు సడన్ గా ఏదైనా జ్వరం గాని అనారోగ్యం గాని చుట్టుకుంది అనుకుందాం. ఆ సమయంలో మన దగ్గర డబ్బుంటే ఆ రోజు పని మానేసి చక్కగా ఇంట్లో రెస్ట్ తీసుకోవచ్చు. కాని అదే మనం పని చెయ్యకపోతే రోజు గడవని దైన్య స్థితిలో ఉన్నట్టయితే మనం ఏ స్థితిలో ఉన్నా చచ్చినట్టు పనికి వెళ్లాల్సి ఉంటుంది. ఈ విధంగా మనకు డబ్బు కాలం మీద మనకు నచ్చిన విధంగా నిర్ణయాలు తీసుకునేట్టు అధికారాన్ని ప్రసాదిస్తుంది. మనం ఉదయం నిద్రలేవగానే రోజంతా ఏం చెయ్యాలి అన్నది ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. దానికి తగినట్టుగా నడుచుకోవాలి. ఇలా ఒక ప్రణాళిక ప్రకారం, ప్లాన్ ప్రకారం ప్రవర్తించేవాడికే కాలం సహకరిస్తుంది. అతడు అనుకున్నవన్నీ సఫలమవుతాయి కూడా. నంబర్ 5, చేసే పనిని ప్రేమించు. ఒక వయసు వచ్చిన తరువాత మనిషి తన జీవితంలో ఎక్కువ శాతం భాగాన్ని అతడు చేసే పనిలోనే గడుపుతాడు. జాబ్ చేసే వ్యక్తి అయితే ఉదయం 9ంటికి ఆఫీసుకు వెళ్లి సాయంత్రం మళ్లీ 5-6ంటికి తిరిగి వస్తాడు. అంటే దాదాపు 8 గంటలు పనిచేస్తాడు. ఇక సెల్ఫ్ ఎంప్లాయీస్ లేదా వ్యాపారవేత్తలు మొదలగు వారైతే సమయం సందర్భం లేకుండా నిరంతరం వారు చేస్తున్న పని గురించే ఆలోచిస్తూ ఉంటారు. మరి మన జీవితంలో ఒక భాగమై మన మీద ఇంతటి ప్రభావాన్ని చూపిస్తున్న పనిని మనం ప్రేమించకపోతే మన జీవితమే వృధా కదా? ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి నా దృష్టిలో మన జీవిత భాగస్వామిని ఎంచుకునే విషయంలో మనం ఎంత జాగ్రత్త వహిస్తామో అంతకు మించిన జాగ్రత్త మనం చేసే వృత్తిని, మనం గ్రో అవ్వాలి అనుకున్న రంగాన్ని ఎంచుకునే విషయంలో తీసుకోవాలి. ఇష్టం లేకుండా కష్టపడి చేసే పనిలో సంపాదన వస్తుందేమో గాని సంతృప్తి రాదు. కాని ఇష్టపడి చేసే పనిలో సంతృప్తి, సంపాదనతో పాటు సక్సెస్ కూడా తప్పక వచ్చి తీరుతుంది. ఎందుకంటే మనం ఒక పనిని ప్రేమిస్తున్నామంటే దానిని ఎంతో శ్రద్ధ పెట్టి చేస్తాం. మనం శ్రద్ధ పెట్టి మన పూర్తి శక్తి సామర్థ్యాలను ఒడ్డి చేసే పని విజయవంతం కాకుండా ఎలా ఉంటుంది? కాబట్టి మనం చేసే పనిని ప్రేమించాలి. లేదా వేరే దారి లేకపోతే కష్టమైనా చేసే పని మీద ఆసక్తి పెంచుకోవాలి. అప్పుడే జీవితం మనం కోరుకున్నట్టుగా ఆనందంగా, అందంగా ఉంటుంది. నంబర్ 6, ఇదే ఆఖరిది. విజయం కోసం ప్రయత్నించు, కాని ఓటమికి నిరాశ చెందకు. మనలో ప్రతి ఒక్కరికి ఏవో ఒక కోరికలు, లక్ష్యాలు అంటూ ఉంటాయి. వాటిని చేరుకోవాలి అని కూడా ఉంటుంది. కొందరికి ఒక మంచి ఉద్యోగం సాధించాలి అని ఉంటే, ఇంకొందరికి సొంతంగా వ్యాపారం ప్రారంభించాలి, తామే ఒక 10 మందికి ఉద్యోగాలు ఇవ్వాలి అనుకుంటారు. కొందరికి ఒక పెద్ద బంగ్లా లాంటి ఇల్లు కట్టాలి అని ఆశ. కొందరికి తాము ప్రేమించిన అమ్మాయిని పెండ్లి చేసుకోవడమే ధ్యేయం. ఇలా చిన్నవైనా పెద్దవైనా, మంచివైనా చెడ్డవైనా ప్రతి ఒక్కరికి ఏవో ఒక కోరికలు, లక్ష్యాలు ఉండడం అనేది సహజం. అయితే వాటిని సాధించే క్రమంలో మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. గెలుపు కోసం మన సాయశక్తులా ప్రయత్నించాలి. కాని అలాగని ఓటమి వచ్చినప్పుడు కృంగిపోకూడదు, నిరాశ చెందకూడదు. గెలుపుని, ఓటమిని రెండింటినీ సమానంగా చూడాలి. మన ఓటమికి గల కారణాలను వెతికి వాటి నుండి పాఠాలు నేర్చుకుని రెండోసారి మళ్లీ ఆ తప్పులు చెయ్యకుండా జాగ్రత్త పడాలి. ఇలా ఎమోషన్స్ కి లోను కాకుండా తన కర్తవ్యాన్ని మాత్రమే పాటించే వ్యక్తి గెలుపు, ఓటములకు అతీతంగా నిలుస్తాడు. జీవితంలోని ప్రతి నిమిషం, ప్రతి క్షణం ఆనందాన్ని చవిచూస్తాడు కూడా. అతడు తన లక్ష్యాన్ని చేరుకోకముందే సాధించిన ఉత్తమ గెలుపు ఇదే. మనలో ప్రతి ఒక్కరూ ఈ స్థితిని సాధించడానికి ప్రయత్నించాలి. అలా సాధించిన మనిషే ఈ లోకంలో నంబర్ 1గా నిలుస్తాడు. ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ 6 విషయాలను జీవితంలో ఎప్పుడూ మర్చిపోకూడదు. జీవితంలో విజయం సాధించడం పెద్ద కష్టమేమి కాదు. కాని అది ఎప్పుడంటే మన మనసు, మన మెదడు మన మాట విన్నప్పుడు మాత్రమే. మిత్రమా, ఇది రాసిపెట్టుకో.